వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లా మంగళగిరిలో టోల్ ప్లాజా నీట మునిగింది. చుట్టూ రియల్ ఎస్టేట్ భవనాలు ఉండటం వల్ల వర్షపు నీరు రోడ్డుపైకి వస్తోందని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. టోల్ ప్లాజాకి సంబంధించిన సర్వర్లు మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉన్నాయన్నారు. వర్షపు నీరు చేరటంతో సర్వర్లు డ్యామేజ్ అయ్యాయని టోల్ ప్లాజా సిబ్బంది చెప్పారు. అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. ఏదైతే మంగళగిరికి సంబంధించి కాజా టోల్ గేట్ టోల్ ప్లాజా వద్ద అయితే చుట్టూ ఏదైతే వర్షపు నీరు ముంచెత్తిన పరిస్థితి అయితే ఉంది. గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ యొక్క మొత్తం కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. టోల్ గేట్ టోల్ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క టోల్ ప్లాజాకి సంబంధించిన హైవే మీద రాకపోకలకు కూడా కొంతసేపు అంతరాయం, కొన్ని గంటల పాటు అంతరాయం కూడా కలిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ దారి మళ్ళీ వించే విధంగా వెహికల్స్ ఎటువైపు కన్నా పక్కకు వెళ్ళిన ఎడల కిందకి గోతుల్లోకి పడే అవకాశాలు ఉండటంతో కూడా అక్కడ ఉన్న సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది వారికి తాళ్లు పట్టుకొని మరి దారి చూపిస్తూ కూడా ఆ వెహికల్స్ ని కొంచెం ముందుకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలా ఈ యొక్క టోల్ గేట్ ఏదైతే ఈ టోల్ ప్లాజా వద్ద రియల్ ఎస్టేట్ భూములు ఉండటం వల్ల ఏదైతే టోల్ ప్లాజా వద్ద రియల్ ఎస్టేట్ భవనాలు ఎక్కువగా కట్టడం, అయితే అనుమతులు లేని భవనాలు కూడా ఎక్కువగా నిర్మించారని కూడా టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ ఆ యొక్క ఏదైతే ఈ యొక్క భవనాలు కట్టడం వల్ల కూడా ఇక్కడ నీరు మొత్తం కూడా ఇక్కడికి చేరడం ప్రధాన కారణంగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టోల్ ప్లాజాకి సంబంధించిన సర్వర్లు మొత్తం ఏదైతే అండర్ గ్రౌండ్ లో ఉండటం వల్ల మొత్తం కూడా డ్యామేజ్ అయినట్లుగా కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే సర్వర్లు ఏదైతే టోల్ గేట్ టోల్ ప్లాజా అమౌంట్ కట్ అయ్యి ఏదైతే గేట్ ఎత్తిదో దానికి సంబంధించిన సర్వర్లు కూడా పనిచేయకపోవడంతో కొన్ని అమౌంట్ తీసుకొని పంపించేసిన తరుణం ఉంది. అలాగే ఈ వర్షం ఏదైతే నీరు ఎక్కువగా ఉండటంతో కూడా కొంత టోల్ వసూళ్లు కూడా చేయకుండా వెహికల్స్ ని పంపించేసిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా టోల్ సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా ఆ ప్రాంతం మొత్తం ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతం అవడంతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇక మొత్తంగా కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ భూములు ఎక్కువ రేటు పలకటంతో అక్కడ భవనాలు నిర్మించడం, వీటికి సంబంధించి మెరకతోలి ఏదైతే ఆ పొలాలు అన్ని కాలువలు కూడా కొంతమేర పూర్తి చేసి వాటిల్లో మెరకతోలి ఆ భవనాలు నిర్మించడం జరిగింది. ఆ భవనాలు నిర్మించడం ప్రధానంగా మురుగు కాలువలు ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఇవన్నీ కూడా పూర్తి చేయడం వల్ల ప్రధానంగా ఈ యొక్క వరద ఏదైతే వర్షపు నీరు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నట్టుగా టోల్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వీటన్నిటికీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ఏదైతే పాలనా నాయకులు మొత్తంగా కూడా పట్టించుకొని ఇవన్నీ కూడా ముందు వాటిని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మళ్ళీ వర్షం ప్రారంభమవుతున్న నేపథ్యం ఉంది. అయితే రానున్న 3 రోజుల పాటు వర్షాలు అధికంగా చెప్పడం జరిగింది. దీంతో టోల్ ప్లాజా సిబ్బందితో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.